నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈరోజు అంశం కులగణన విద్యార్థుల పాత్ర. కులగణన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో డేటాని బయట పెట్టడం జరిగింది. ఆ పెట్టిన తర్వాత అనేక సంఘాలు, బీసీ సంఘాల నుంచి, బీసీ రిప్రజెంటేటివ్స్ నుంచి, అలాగే మేధావుల నుంచి, అలాగే విద్యార్థి సంఘాల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఆ బీసీ నంబర్ ఏదైతే చూపించారో, బీసీ కౌంట్ ఏదైతే ఉందో రాష్ట్రంలో, ఆ కౌంట్ అన్నది చాలా తక్కువగా చూపించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దాంట్లో భాగంగా మంత్రివర్గం కూడా మొత్తం అందరూ మీట్ అయ్యి దాని తర్వాత డిసిషన్ ఏమని తీసుకున్నారంటే, ఈ కులగణన ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీసర్వే చేయాలి. ఎవరైతే కులగణనలో పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ రీసర్వేలోకి వాళ్ళు కాల్ చేసి, టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వాళ్ళు మళ్ళీ సర్వేలోకి పాల్గొనొచ్చు అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మంత్రివర్గం కూడా డిసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగా నోటిఫికేషన్ కూడా రాబోతుంది. పర్టికులర్ టైం పీరియడ్లో రీసర్వేలో పాల్గొని వాళ్ళ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ని ఇవ్వాలనేసి కూడా మంత్రివర్గం నిర్ణయాన్ని బట్టి గారు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు తెలియజేయడం జరిగింది. అందుట్లో భాగంగా ఆ తర్వాత వచ్చే రిజల్ట్స్ని ఏదైతే ఉందో అది 42% కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ని లోకల్ బాడీస్లో ఇస్తామని చెప్పడము, దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా విద్యారంగంలో అలాగే ఉద్యోగ రంగంలో బీసీలకు రిజర్వేషన్ శాతం కూడా పెంచుతామనేసి తెలియజేశారు. దీంట్లో భాగంగా విద్యార్థుల ఒపీనియన్ అలాగే యూత్ యొక్క ఒపీనియన్ని ఈరోజు తెలుసుకుందాం. ఇంకా ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి ఏంటి అన్న దాని మీద ఈరోజు మన చర్చలో భాగంగా పాల్గొంటున్నారు టోనీ గారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ట్విట్టర్ స్పేస్లో కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ సోషల్ మీడియాలో బహుజన వాయిస్ని వినిపించుకుంటూ బహుజన మేధావిగా యంగ్ బడ్డింగ్ ఇంటెలెక్చువల్గా కూడా తను చాలా విషయాల మీద మాట్లాడుతున్నారు టోనీ గారు. వారితో పాటు మురళీ గారు తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వారితో పాటు మా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ మరియు ఓయూ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ గౌడ్ గారు కూడా మనకు జూమ్ ద్వారా వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో ముఖ్యంగా మనం చూద్దాం అయితే ఈ ఇష్యూ మీద వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అన్న దాని అంశం మీద మనం ఈరోజు చర్చలో భాగంగా డిస్కస్ చేసుకుందాం. టోనీ గారు, మొదట మీరు ఎలా చూస్తారంటే ఈ మొత్తం ఎపిసోడ్ని సర్వే చేయడము ఒక అయితే సర్వే డేటా ఎంట్రీ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయని, మళ్ళీ ఆ డేటా ఇవ్వడం, సర్వే తర్వాత డేటా ఇవ్వడంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ ఆరోపణలు ఈ ప్రెషర్ వల్ల మళ్ళీ రీసర్వే చేయాలన్నది కూడా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. ఇవన్నీ ఎపిసోడ్ ఎలా చూస్తారు? ముందుగా ప్రైమ్ లైన్కు ధన్యవాదాలు. ఇంత మంచి డిబేట్ని అరేంజ్ చేసినందుకు. గవర్నమెంట్ ఎంత తప్పుల తడకగా, ఎంత దుర్మార్గంగా, ఎంత ఒక కుట్ర తోటి సర్వే చేసిందనేది స్వయాన ప్రభుత్వమే ఒప్పుకున్నది. ఎందుకంటే ప్రభుత్వము అన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత కాలయాపన చేసి అంతమంది ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ నుంచి అంతమంది అధికారులను దింపి చేసిన సర్వే ఈ తప్పు అని గవర్నమెంట్ ఒప్పుకొని మళ్ళీ రీసర్వే స్టార్ట్ చేసింది. ఒకవేళ రీసర్వే చేసినా ఎంత ఏదో తప్పిపోయిన 3% లెక్కిస్తారట, అంతకు మించి జరిగేది ఏం లేదు. అయితే మనకి ఇక్కడ లెక్కలలో నంబర్లు మిస్ అవ్వడం అంటే పక్క పెడితే ప్రభుత్వ ఉద్దేశాలు చాలా కిరాతకంగా ఉన్నాయి. ఈ కులగణన సర్వేలో ఆ ప్రభుత్వ ఉద్దేశాలు అనేది వెల్లడైంది. అదేదో సినిమాలో వాడికి తక్కువ మార్కులు వచ్చాయని నాన్న తిడతాడని ఇంట్లో ఎక్కువ మార్కులు వేసుకోవడానికి 125 మార్క్స్ వేసుకుంటాడు. ఎందుకు రాని మార్కులు వచ్చాయంటే వాడు 3ంటికి రాయమంటే నేను 5ంటికి రాశానంటాడు. సో మరి వీళ్ళకు కూడా రెడ్డిల నుంచి ఏమైనా ప్రెషర్ ఉండొచ్చు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. అందుకే 8% ఉన్న అగ్రకులాలు ధన్మాని 16% అయ్యారు. మరి వాళ్ళు పెరిగినప్పుడు ఇంకెవడన్నా తగ్గాలి కదా. ఇప్పుడు ఎస్సీలను తగ్గిస్తే వాళ్ళు ఊరుకునేటట్టు లేరు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ అయిపోద్ది ఎస్సీ ఎస్టీలలో. సో అల్కా ఎవడు దొరికిందంటే బీసీలు దొరికారు. ఈ దొరికిన బీసీలను అల్కా వాళ్ళను మొత్తం తగ్గించేసి 2014లో కేసీఆర్ గవర్నమెంట్ సమగ్ర కుటుంబ సర్వే వేసినప్పుడు డేటా బయటికి రిలీజ్ చేయలే, కానీ వాళ్ళ అఫీషియల్ డేటా ప్రకారము ప్రతి జిల్లాలో 52-53% 50 పైన ఉన్నారు బీసీలు.
ప్రతి జిల్లాలో ఒక్క హైదరాబాద్ మినహాయిస్తే ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ కూడా 40% ఉన్నారు. అంటే మొత్తంగా తెలంగాణ కలుపుకుంటే 50+ ఖచ్చితంగా ఉంటారు. ఈ 10 ఏళ్లలో జనాభా దేశ జనాభా 20 నుంచి 22 కోట్లు పెరిగింది. విచిత్రంగా ఏంటంటే తెలంగాణలో జనాభా 9 లక్షలు తగ్గింది. అసలు ఏం దారుణం ఇది. ఇంకా బీసీలు అయితే అసలు ఎంతకు తగ్గిరేమో. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ గవర్నమెంట్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేవాళ్ళు. మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బీసీలకు అట్లా ఏమైనా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వేసిర్రా? అది జనాభా లెక్కలను అట్లా ఎట్లా గల్లంత చేస్తారు? లేకుంటే రాత్రికి రాత్రి ఎవరన్నా మళ్ళీ అంటాడు, కరెక్ట్ మాట్లాడతాడు, మళ్ళీ ఎవరన్నా మర్డర్ చేసారు చంపిర్రా? ఇప్పుడు ఆ చంపిన లెక్కలన్నా బయటకు చెప్పాలి కదా. సో ఇంతమంది వచ్చిర్రు అన్నప్పుడు అవి ఇవి కలిపిన 50+ ఉండాలా. అంటే కోవిడ్ అప్పుడు బీసీలే చచ్చిపోయారేమో. కోవిడ్ అప్పుడు బీసీలో చచ్చిపోయారు, ఇంకెవరు చచ్చిపోవాలి. విచిత్రంగా అదే టైంలో మన ఓసీలేమో ధన్మని పుట్టుకొచ్చారు. 8% ఉన్న వాళ్ళు 16% పుట్టుకొచ్చారు. ఇది ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక న్యాయం అనేది ఒకటి రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్నారు. వీళ్ళు గెలవడం కోసం ఎలక్షన్లలో ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు. ఆ హామీల మేరకు ఏదో సర్వే చేయాలి కాబట్టి చేయాలి, అంతకుమించి ఏం లేదు. 10వ తరగతి పిల్లల్ని 10 మందిని పంపిస్తే 10 రోజులలో ఇంతకంటే బెటర్ రిజల్ట్ చూపిస్తారు. ఒక అంచనాతోటి చెప్పాల్సి వచ్చినా బీసీలు ఇంత, ఎస్సీలు ఇంత, ఎస్టీలు ఇంత అని ఎవడన్నా చెప్తాడు. 5వ తరగతి చదివినోడైనా చెప్తాడు. వీళ్ళకు ఆ చదువు జ్ఞానం లేదు, ఆ మన్ను లేదు. అంటే లేదని కాదు, ఒక ఉద్దేశపూర్వకంగా వాళ్ళ పాపులేషన్ తగ్గించి వాళ్ళ పాపులేషన్ పెంచుకొని, అంటే ప్రభుత్వం నుండి ప్రెషర్ ఉంటుంది కదా. ఇప్పుడు రెడ్డిలో 43 మంది ఉన్నారు అసెంబ్లీలో, అంటే అటు ఇటుగా 40%. బీసీలు లేరు. మరి బీసీలు మొత్తం కలిపితే 19 మందో 20 మందో ఉన్నారు. అంటే 50% ఉన్న బీసీలు 20 మంది ఎట్లుంటారు, 5% ఉన్న రెడ్డిలు 43% ఎట్లుంటారు. ఇట్లాంటి ప్రెషర్ అవుతూ ఉంటుంది, ఇట్లాంటివన్నీ ప్రెషర్ అవుతూ ఉంటాయి. సో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వాళ్ళని తగ్గించి పెంచారు. అసలు దీంట్లో ఈ డాటాలో ఒక బీసీలు ఒక్కటే కాదు, అసలు ఏ డేటా కరెక్ట్గా లేదు, ఏ డేటా అక్యురేట్గా లేదు. తెలంగాణలో హిందూ ముస్లిం అంతా ఇంకెవ్వరు లేడు, ఇక వేరే మతమోడే లేడు. క్రిస్టియన్ లేడు, జైను లేడు, సిక్కు లేడు. సో వీళ్ళు కాకుండా నాస్తికులు కొంతమంది ఉంటారు, వాళ్ళ జనాభా లేరు అసలు. అందరూ మరి తెలంగాణ నుంచి ఎలగొట్టిర్రా, వాళ్ళందరినీ చంపేసారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు అనుకున్న డాటాలో హిందూ ముస్లిం అనే 2 ఒక్కటే చెప్పారు. ఈ హిందూ ముస్లిం డాటానే చెప్పడం వెనుక రీజన్స్ ఉన్నాయి, వాళ్ళకి రాజకీయ కారణాలు ఉన్నాయి. అవి ఏంటనే సరే వాళ్ళ కడుపులు ఉన్నాయి, ఇంకా మన వరకు రాలా. బీసీ పాపులేషన్ తగ్గించడంలో కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న సామాజిక న్యాయం అనే ప్రెషర్ ఉంది. అసలైన డేటా బయటకు రిలీజ్ చేసాం. కేసీఆర్ కూడా రిలీజ్ చేయలే. యాక్చువల్లీ కేసీఆర్ కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 50% పై, అంటే షాకింగ్ నిజాలు వచ్చినాయి. 90% పైగా బడుగు బలహీన వర్గాలే ఉన్నారు. సో ఆ డేటా రిలీజ్ చేస్తే వాళ్ళకు వెలమలు అంతమంది ఎట్లుంటారు. వెలమ ఇప్పుడు అదేమో వెలమ రెడ్డి పార్టీ, ఇదేమో రెడ్డి వెలమ పార్టీ, అంతే, పెద్ద తేడా ఏం లేదు. సో 5% లేని మీరు ఎట్లా అంతమంది ఉంటారని ప్రెషర్ వస్తుంది. తెలంగాణ సామాజికమైన తెలంగాణ, ఇక్కడ చైతన్యం చాలా ఎక్కువ ఉన్నది. అయితే సామాజికంగానే వచ్చింది కానీ రాజకీయంగా రాలే, అక్కడే వచ్చింది మైనస్. అయితే ఈ రాజకీయంగా ప్రెషర్ వస్తుంది. ఈ అసలైన డేటా చెప్పినప్పుడు రాజకీయంగా ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు మంత్రి పదవులు ఎన్ని, ఎమ్మెల్యేలు ఎన్ని, మంత్రుల్లో ఎన్ని, సర్పంచ్ దగ్గర నుంచి లెక్కలేస్తూ ఉంటారు. లెక్కలేసినప్పుడు ఆ ప్రెషర్ వస్తుంది కాబట్టి కేసీఆర్ ఏమో డేటా రిలీజ్ చేయలే. ఆయనకు నియతి ఉన్నది కనీసం, అరే రిలీజ్ చేస్తే తిడతారా అని. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ కేసీఆర్ని మించిపోయారు. నా ఇష్టం వచ్చిన నెంబర్ చెప్తా, వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకున్నాను. ఇది ఒక తప్పుడు, అత్యంత దారుణమైన తప్పుడు డేటా ఇస్తాడు. మళ్ళీ దీంట్లో డేటా అంటే సెన్సస్ అనగానే వీళ్ళకి ఇంతమంది ఉన్నారు, అవి ఈ ఊర్లు ఇంతమంది, ఈ ఊరు, ఇది కాదు. సో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, సామాజిక పరిస్థితి ఏంది, చదువుకున్న వాళ్ళు ఎంతమంది, బర్రెలు ఎన్ని ఉన్నాయి, జాగభూమి ఎంత ఉన్నది, 2 వీలర్స్ ఉన్నాయి. బీహార్ గవర్నమెంట్ చేసింది, కనీసం వీళ్ళకు స్పష్టంగా ఇచ్చారు. క్యాస్ట్ సెన్సస్ వీళ్ళకి చెయ్యరాకుంటే వీళ్ళకంటే ముందే చేసింది కదా బీహార్ గవర్నమెంట్. సో వాడిని చూసైనా చెప్పాలా ఎవడు ఎంతమంది ఉన్నారు. ఈవెన్ ఒక క్యాస్ట్ మధ్య సోషల్ ఈక్వేషన్స్ కూడా ఎట్లుంటాయని చెప్పేది క్యాస్ట్ సెన్సస్ వీళ్ళ మధ్య. అది నితీష్ కుమార్ గవర్నమెంట్ చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే నితీష్ కుమార్ బీసీ కాబట్టి చెప్పింది. ఈయన రెడ్డి అయినా కాబట్టి చెప్పాడు. వీళ్ళంతా రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఆ కమిటీ చైర్మన్ ఉంటాడు, రేవంత్ రెడ్డి ఏమో ఆదేశాలు ఇస్తాడు, ఇంకో రెడ్డి పోయి సెన్సస్ వేసుకొస్తాడు. ఇది ఎట్లా అంటే తోడేళ్ళు పోయి మన మేకలు ఉన్నాయని ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టుకొచ్చినట్టు అవుతుంది. ఏమవుతుంది, తోడేళ్ళని పంపిస్తే 4 మేకలు తింటే తీసుకొచ్చి తక్కువ డేటా చూపిస్తుంది. ఆ లోపు ఈ తోడేళ్ళు కూడా ఎక్కువైతాయి. సరే ఎందుకు ఎక్కువైతాయి అనేది వేరే పంచాయతీ, అంతే కదా. తోడేళ్ళు అడవిలోకి పోయినాయి, మేకలను కుందేళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకురమ్మని తగ్గినాయి, అంతే. బీసీలు తిన్నారో చంపిర్రో తెలియదు కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పుడు డేటా చెప్పిర్రు. ఇది సంగతి బీసీ విద్యార్థి లోకం, యువతరం ఖచ్చితంగా చూసుకుంటుంది కాంగ్రెస్ను, రెడ్డి ప్రభుత్వాన్ని. కరెక్ట్. మహేష్ గారు, మీరు చూస్తున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఎటువంటి డేటా, ఎటువంటి కమిటీ, ఎటువంటి
ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని 10% కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్రాలన్నీ కూడా 10% అమలు చేశారు. అక్కడ చూసినట్లయితే డేటా అవసరం లేదు, అక్కడ సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అవసరం లేదు, ఎన్ని కులాలు ఉన్నాయో డేటా లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేకుండా అక్కడ 10% రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ కోర్టులన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తే, కానీ ఇక్కడ మొత్తం డేటా కోసం ఇంత రాదంతం జరుగుతుంది. మొత్తం అంటే క్వాలిటీ డేటా కావాలనేసి న్యాయబద్ధమైన డిమాండ్ చేస్తున్నా కూడా ఇక్కడ డేటా రావట్లేదు. ఎలా చూస్తారు మీరు? ముందుగా ఈ కాన్ఫరెన్స్కి వచ్చేసినటువంటి టోనీ గారికి, మురళి గారికి అండ్ కిరణ్ అన్న అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. వాస్తవానికి ఈడబ్ల్యూసీ తీసుకొచ్చినప్పుడు ఎలాంటి డేటా లేదు సార్. ఫస్ట్ మనం ఇప్పుడు గమనించాలి, తమిళనాడు వాళ్ళు ఇంద్రస్థాని కేసు తీర్పు వచ్చినప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు 50% క్యాప్ పెట్టిందో ఇమ్మీడియట్ గా తమిళనాడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక చట్టం చేసుకోవాలి. ఆ చట్టం చేసుకునేటప్పుడు వాళ్ళ దగ్గరికి ఎలాంటి డాటా లేదు, ఒక క్వాంటిటేటివ్ డాటా ఏం లేదు. జస్ట్ వాళ్ళ 19% రిజర్వేషన్ పోకుండా వాళ్ళకు చట్టం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి షెడ్యూల్ 9 యాడ్ చేయడం జరిగింది. మొన్న కూడా సేమ్ ఈడబ్ల్యూసీ ఎప్పుడైతే చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలన్న సందర్భంలో ఎలాంటి డాటా కూడా వాళ్ళు ఏం అడగలేదు. జస్ట్ ఒక 1 hour డిస్కస్ చేశారు. నెక్స్ట్ డే రోజు దేశం మొత్తం అమలు చేయబడింది. కేవలం బీసీలకే డాటా కావాలని కేవలం ఈ సుప్రీంకోర్టులు దాంతోపాటు రాష్ట్రంలో హైకోర్టులు అడ్డుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు 1952 నుంచి ఇప్పటి వరకు బీసీలకు ప్రధాన శత్రువులు అంటే కోర్ట్సే. ఇంద్రసాని కోర్టులో కూడా క్లియర్ గా చెప్పింది అన్నమాట. అంటే ఒక బీసీకి రిజర్వేషన్ ఇవ్వాలంటే వాళ్ళ జనాభా తగ్గట్టు దామాష తగ్గట్టు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఒక క్వాంటిటేటివ్ డాటా ఉండాలని చెప్పింది. కానీ వేరే ఆ తమిళనాడు చూసుకున్నా లేకపోతే ఈడబ్ల్యూసీ తీసుకున్నా వాళ్ళకి ఎలాంటి డాటా అవసరం లేదు. బీసీలు అన్ని రకాలుగా ఎక్కడైతే బీసీలకు రిజర్వేషన్ ఇస్తే అగ్రకులస్తుల రాజకీయంగా ఆర్థికంగా ఎక్కడ వెనుకబడిపోతున్న భయంతో వీళ్ళు అణగదొక్కాలి, వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళు మన కింద బానిసలాగా బతకాలనే ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కులగణన 10వ తరగతి పొరగడనే చెప్తారు, అది తప్పు లెక్కరా బాయ్ అని. అంటే ఈ మంత్రులు ఏం చేస్తున్నట్టు లేకపోతే ఈ అధికారులు ఏం చేస్తున్నట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు 1952 నుంచి ఇప్పటి వరకు బీసీలు మోసం చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఫస్ట్ మీ కాంగ్రెస్ ప్రభుత్వం వెల్కమ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా ఓబీసీ ఒక ప్రెసిడెంట్ గా వీఆర్ వెల్కమింగ్ దట్ క్యాస్ట్ చేయడం అంటే శుభసూచకరం, బీసీలకు మంచిదే. కానీ దాన్ని అథెంటిక్ గా చేయాలి, కరెక్ట్ గా చేయాలి. చేయకుండా 40 లక్షల మంది బీసీని చంపుతారా జనాభాలో లేకుండా? 40 లక్షల మంది అంటే ఎంత ఘోరం. అంటే బీసీలు ఎదుగుతాం ఆ రాజ్యాధికారం పోతుందని ఈ పైన ఉన్నటువంటి రేట్లకు భయం. కానీ ఇక్కడ నుంచి అది ఊకినది లేదు. బీసీ మొత్తం కదిలింది, బీసీలో అన్ని కులాలు ఏకమైనాయి. ఇప్పుడు ఈ 42% కేవలం రాజకీయం కాదు, మాకు విద్యలో కావాలి, ఎంప్లాయ్మెంట్ లో కూడా కావాలి. ఎందుకంటే మేము అసలైన వీకర్ సెక్షన్స్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్ బీసీలు. ఇవాళ ఒక కుమ్మరాయనుడు, ఒడ్డరాయనుడు, ఒక సాకలాయనుడు, ఒక మంగళాయనుడు, వీళ్ళకి అసలు ఆర్థికంగా వాళ్ళకి ఎలాంటి సాయం దొరకట్లేదు. కరెక్ట్. ఏ మాత్రం ఎలాంటి సబ్సిడీస్ కూడా దొరకట్లేదు. కనీసం విద్యలో ఈ తెలంగాణలో 139 కులాల్లో జస్ట్ 10 కులాల యూనివర్సిటీకి చట్టసభలకు వెళ్ళి మిగతా కులాల పరిస్థితి ఏంది? డాటా చూస్తే నీకు అర్థమైపోతుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూస్తే అర్థమైపోతుంది. అరే ఇంత కండ్ల ముంగట పట్టబాగల్ని బీసీలు 40 లక్షల మంది చంపితే ఇక మేము ఎట్లా నమ్ముతాం ప్రభుత్వాన్ని? అసలు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మీరు ఆర్టీఐ వేసినట్టున్నారు. ఆర్టీఐ కూడా చెప్తాను. ఆర్టీఐ వెళ్తే అక్కడ ఉన్నది కూడా దాని అధ్యక్షుడు రెడ్డి సారే. ఇంకా సరిగా డాటా లేదు, ఇంకా 1 month పడితే రాపోని అన్నాడు. అంటే నీకు ఇవ్వకపోతే కోర్టుకి వెళ్తారా సార్ అని చెప్పాను. అంటే మీరు ఏ క్రైటీరియా బట్టి మీరు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తుంటారు? ఇక్కడ బీసీస్ కి 10th ర్యాంక్ వచ్చినా 12th ర్యాంక్ వచ్చిన సీట్ వస్తలేదు ఉస్మానియా సీట్లలో, కానీ 1500, 1800 ర్యాంక్ వచ్చిన ఈడబ్ల్యూసీ ఒక సీట్ వస్తుంది. అంటే మీరు ఏ క్రైటీరియా బట్టి మార్కులు తీసుకుంటున్నారు? వాట్ ఆర్ ద క్రైటీరియా ఆఫ్ ఫాలోయింగ్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇన్ ద పీజీ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ అని అడిగా. వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. అంటే నాకు అర్థమైపోయింది, ఖచ్చితంగా ఈ డాటా బయట రాగానే నేనే దీన్ని ప్రెస్ మీడియా రిలీజ్ చేద్దాం అనుకున్నాను. మీరే అడిగారు. ఖచ్చితంగా విద్యలో, ఆర్థిక వ్యవస్థలో, రాజకీయాలలో అన్ని రంగాలలో బీసీ చాలా నష్టపోయారు. ఇక బీసీలు చైతన్యం అయ్యారు, సంఘటితం అవుతున్నారు. ఇక బీసీలు ఆపేది లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎప్పుడైతే 42% రిజర్వేషన్ అమలు చేయమని లైక్ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో అది ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ కి పుట్టగతులు ఉండవు, అసలు ప్రభుత్వం రాదు. కరెక్ట్. మురళి గారు మీరేమంటారు, ఎలా చూస్తారు ఈ మొత్తం ఎపిసోడ్ని? ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఎపిసోడ్ అంటే ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్ అన్ని చూసినట్లయితే బీసీ పాలిటిక్స్ వైపే ఉన్నట్టుగా ఉన్నారు. అన్ని పార్టీలు కూడా బీసీల గురించి మాట్లాడుతున్నారు. కులగణన వచ్చిన అంశం కూడా ఒక రకంగా చూసినట్లయితే అప్పట్లో మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఎలా అయితే మండల్, ప్రో మండల్, యాంటీ మండల్, కమండల్ పాలిటిక్స్ అని ఎలా వచ్చాయో
ఇప్పుడు అలాంటివి ఆ రకంగా కూడా చూసేటట్లుగా ఉంది. ఇప్పుడు వస్తున్న మేధావులు కానివ్వండి, లేకపోతే బీసీ సంఘాలు కానివ్వండి, ఇప్పుడున్న విద్యార్థి సంఘాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ అంశం మీద చాలా డిబేట్ చేస్తారు. మీరు ఎలా చూస్తారు? మొదటగా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత చిత్తశుద్ధితో కులగణన స్టార్ట్ చేసింది, కానీ ఆ రిపోర్ట్ అయితే మొత్తం తప్పుల తడకగా ఉంది. సో దగ్గర ఒక 40 లక్షల మంది బీసీలని వాళ్ళు గల్లంతు చేసిరు, మాయం చేసిరు. అది చిన్న పిల్లలని అడిగినా చెప్తారు. కాకపోతే ఏంటంటే మనం ఒక తెలంగాణ, బీహార్ ఇలా కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా మొత్తం దేశమంతటా అసలు దీన్ని ఉధృతంగా తీసుకెళ్ళాలి. ఒక రాష్ట్రాలు ఏమైనా బిల్ చేసి కేంద్రాన్ని పంపించగలుగుతాయి మాత్రమే, కానీ అసలు కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకోగలదా? అసలు మొత్తం కేంద్రం చేతుల్లో ఉంటుంది. అసలు ఏదైనా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఫస్ట్ దీనిపైన కేంద్రానికి చిత్తశుద్ధి ఉండాలని నేను అంటున్నా. అసలు ఫస్ట్ మనం రాష్ట్రాల వారీగా కాకుండా అసలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ముందుగా అసలు కాన్స్టిట్యూషన్ మేకింగ్లోనే మనకు అన్యాయం జరిగింది. ముందు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని అమెండ్మెంట్స్ చేయాల్సి ఉంది. ఆ అమెండ్మెంట్స్ చేసిన తర్వాత మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా కులగణన బీసీలు అయితే ఎవ్వరు చూస్తూ ఊరుకోరు. కులగణనని కంప్లీట్గా అన్ని రాష్ట్రాల్లో అసలు కేంద్రమే తీసుకొని ఒక సెన్సస్ని కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. 2011లో చేసిన ఇప్పటివరకు అసలు పాపులేషన్ సెన్సస్ అనేది లేదు. అసలు ఎందుకు చేయట్లేదని ఎవ్వరూ అడగట్లేదు దాని గురించి. ఇంతమంది బీసీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తే అసలు కేంద్రం ఎందుకు గమ్మున ఉంటుందని చెప్పండి. కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? అసలు కరెక్ట్. మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే సెన్సస్ అన్నది యూనియన్ లిస్ట్లో ఉంది, 69th లిస్ట్లో ఉంది. కాబట్టి అది సెన్సస్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అనేసి 2011 తర్వాత డేటా లేదు కాబట్టి కోవిడ్ వచ్చిందని పోస్ట్పోన్ చేసుకొని ఈరోజు 4 ఏళ్ళు పోస్ట్పోన్ చేసినట్టున్నారు. ఇంచుమించు చూసుకున్నట్లయితే 4 ఏళ్ళు పోస్ట్పోన్ అయింది డేటా అనేది. ఈ డేటా సెన్సస్ డేటా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఒక్కటే కాకుండా రిజర్వేషన్ పాలసీకే కాకుండా రేపు పొద్దున ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి చూసినట్లయితే 75% రూరల్, 50% అర్బన్. ఈ డేటా కూడా లేదు కాబట్టి 2011 డేటానే మనం ఫాలో అవుతున్నాం. అంటే 10 కోట్ల వరకు జనాభా ఈ ఫుడ్ సెక్యూరిటీ నుంచి ఎక్స్క్లూడ్ చేసినట్లే ఈ డేటా లేకపోవడం వల్ల. రేపు పొద్దున ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఇలాంటివి డీలిమిటేషన్ చేసిన తర్వాతనే చేయాలి కాబట్టి దానికి కూడా డేటా అవసరం. సో సెన్సస్ మీరు టోనీ గారు, ఇప్పుడు మురళి గారు ఎత్తిన విషయం ఏంటంటే ఇది అసలు కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఇది రాష్ట్రాలు ఎంత చేసినా కూడా రేపు పొద్దున్న కోట్లల్లో ఎక్కడో ఒకటి హర్డిల్స్ క్రియేట్ చేస్తారు, ఎక్కడో ఒకటి ఆగిపోతారు అన్నది ఒక వర్షన్. అంటే దేశవ్యాప్తంగా వచ్చిన డేటాకే అథెంటిసిటీ ఉంటుంది. ఒక రాష్ట్రం 2-3 రాష్ట్రాలు చేసిన దానివల్ల ఇది పాలిటిక్స్ మాత్రమే కానీ పాలసీ లెవెల్లో ఎటువంటి డిసిషన్ తీసుకోవడానికి కూడా యూజ్ కాకపోవచ్చు అన్నది. ఎందుకంటే బీహార్లో చేసిన సెన్సస్ అంతా డీటెయిల్డ్ సెన్సస్ ఇచ్చినా కూడా పాట్నా హైకోర్టు అడ్డుకుంది. సో మీరు ఎలా చూస్తారు? మీరు కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా చూస్తారా, లేకపోతే రాష్ట్రాలు ఒక బాధ్యతగా చూస్తారా? యాక్చువల్లీ ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అనే కంటే ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ఎక్కడుంటే ఇప్పుడు వీళ్ళు పట్టు ఒక స్టేట్ ఒకదాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే చేయవా? చేస్తున్నాయి కదా, వాళ్ళకి నచ్చినైతే చేస్తున్నాయి కదా. సరే ఎంత కాదన్నా పార్లమెంటు శాసనాధికారం పార్లమెంట్కే ఉంటే చట్టాలు ఎక్కడి నుంచి వస్తాయి. కానీ మనము కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అంతే బాధ్యత. దాని తర్వాత బాధ్యత విపక్ష పార్టీ అయిన కాంగ్రెస్. మన ఈ 2 పార్టీల బిహేవియర్ చూసుకుంటే ఎప్పుడు స్వతంత్రానికి పూర్వం నుంచి డాక్టర్ అంబేద్కర్ వెనుకబడిన కులాల ప్రతినిధిగా వెళ్ళినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఆయనను కేవలం దళితుల లీడర్ మాత్రమే, ఆయన బీసీలకు సంబంధం లేదు అని అడ్డుకున్నది. ఆ తర్వాత ఆయన రాజ్యాంగంలో మన మిత్రుడు ఇందాక రాజ్యాంగంలో మార్పులు అవసరం అన్నారు. సరే, అది మార్పుల సంగతి పక్కన పెడితే బీసీలకు ప్రయోజనాలకు సంబంధించి 2 ఆర్టికల్స్ చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు అమలు చేయని పార్టీలు కాంగ్రెస్, బీజేపీలో దేశాన్ని వెళ్ళినాయి 70 ఏళ్ళ నుంచి. సో ఈ 2 పార్టీల బాధ్యత ఫస్ట్ నువ్వు ఉన్నాయి అమలు చేసి అవి నిండగా ఎక్కువై కక్కినప్పుడు మనము ఇంకా రాజ్యాంగాన్ని మనం ఇంకేదైనా మార్పులు చేసుకోవచ్చు, అంతే కదా. 30-50 మార్కులకు చదివినప్పుడు 90 మార్కులకు పోతే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు 0 మార్కులు తెచ్చుకొని నాకు ఇట్లా కాదు, ఫస్ట్ ర్యాంకే గోల్డ్ మెడల్ కావాలంటే కాదు అది.
సో అది కాదు. అంటే ఏ ఆర్టికల్స్ ఆ రెండు ఆర్టికల్స్ ఏవేవి? 361 అనుకుంటా, 361, 362 మన కమిషన్ ఏర్పాటు కమిషన్ ఏర్పాటు, వెనుకబడిన వర్గాల గురించి కమిషన్ ఏర్పాటు చేయడం, వాళ్ళ బాగోగులు చూడడం. ఇప్పుడు దాంట్లో ఎవ్రీథింగ్ రాయారు కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇది అదే అని. సో దాని ఉద్దేశాన్ని చెప్తారు, ఆ ఉద్దేశంలోనే ఇవన్నీ ఉన్నాయి. సో రాజ్యాంగంలో ఏవైనా ఉద్దేశాలే చెప్తారు అన్నిట్లల్లో. సో అది క్లియర్గా ఉన్నది. ఈ రెండు పార్టీలు మండల్ కమిషన్ అమలు గురించి దేశంలో ప్రతిభ చచ్చిపోతుంది మొర్రో అని స్వతంత్ర పోరాటం కంటే కూడా పెద్ద ధర్నాలు చేసినాయి కాంగ్రెస్ బీజేపీలు. ఇప్పుడు వాడు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాదు. ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్లో ఇప్పటికీ కీ డిసిషన్ మేకర్ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసే. వాళ్ళ ప్రభుత్వంలో ఎవరి ప్రభుత్వంలో ఉన్నా వీళ్ళిద్దరిట్లో గట్టిగా ఎవడన్నా స్టాండ్ ఎత్తుకుని అవుతుంది. కాంగ్రెస్ పార్టీ బయటికి మాట్లాడుతుంది అంతే. ఎందుకు? ఇప్పుడు రాజకీయం పరిస్థితి బాగాలేదు. ఎంతసేపు హిందుత్వవాదం పట్టుకున్నా అది ఆ ఓట్లన్నీ భారతీయ జనతా పార్టీకే పోతాయి. కాబట్టి ఈ కింది కులాల ఓట్లు లేకుండా మైనారిటీ ఓట్లను పట్టుకోవడానికి సెక్యులర్ అనో, క్యాస్ట్ సెన్సస్ అనో, బీసీ అనో ఏదో ట్రై చేస్తారు తప్పితే ఆచరణలో వాళ్ళ లేదని వాళ్ళ పార్టీలో ఉన్న పదవులు తెలంగాణలో ఏర్పడ్డ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తే తెలిసిపోతుంది. కరెక్ట్. సో ఈ రెండు పార్టీలు దానికి వ్యతిరేకం. ఇక దానికి మనము రాజ్యాంగంలో సవరణలు చేయాలి, ఇది కేంద్రం బాధ్యత, కోర్టు ఇట్లు లేదన్నాడు కాదు. అన్ని రాహుల్ గాంధీ నోరిపి చెప్తుండే కదా, కోర్టులు అగ్రకులాల కోర్టులే, ప్రభుత్వాలు అగ్రకులాల ప్రభుత్వాలే, కమిషన్లు అగ్రకులాల కమిషన్లు అని స్పష్టంగా రాహుల్ గాంధీ చెప్తాడు. ఎమ్మెల్సీ పొజిషన్స్ కూడా చూసినట్లయితే 3 రెడ్డిస్కి ఇచ్చిన. అవును, ఈ చివరాగ్గర్లో అంటే వాళ్ళ రెడ్డిలకు ఇక్కడి వరకు తిన్నా సరిపోవట్లేదండి. అదంటే అగ్రకుల మనువాద మనస్తత్వం. అది వాళ్ళు ఏమనుకుంటారు అంటే అన్నిట్లలో మేమే ఉండాలనే మనస్తత్వం ఒకటైతే, ఈ కింది కులమోడు పైకి రావద్దని ఒకటి. అంటే రాహుల్ గాంధీ చెప్పడం ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి. అంతే కదా. తెలంగాణలో సీఎం నుంచి ఎమ్మెల్యే సీట్ వరకు అపాయింట్ చేసేవాడు రాహుల్ గాంధీ. అవును, దీని ఎవడన్నా కాదంటాడా? మరి ఇప్పుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా సామాజిక న్యాయం అనుకుంటే భారత్ జోడో యాత్ర వేసినావు, గంత నడిచినావు నువ్వు. ఇక్కడ నలుగురిని మంత్రులు అయిపోయినావు బీసీలను. ఇప్పుడు ఇంత మాదిగాయన గురించి ఎస్సీ వర్గీకరణ గురించి ఇంత బట్టలు చెప్పుకుంటాను కదా రేవంత్. నా జీవితమే ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. మంత్రి పదవి మరి మాదిగకు పార్టీ పదవులు ఇస్తారు. ఏ పార్టీ పదవులు ఎందుకు? ఎక్కడికి పదవి. మహేష్ కుమార్ గౌడ్ ప్రెసిడెంట్ చేసి కానీ ప్రెసిడెంట్ నిర్ణయాలు తీసుకున్నాడు సావాడు. ప్రభుత్వంలో ఉండాలి కదా. ఇప్పుడు డిసిషన్ మేకింగ్ అని అంటాం మనం. రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ అని ఎందుకు అనుకుంటాం? దేశానికి ప్రథమ పౌరుడైనా ఎందుకు అల్కా గిరిజనులకు, ఎస్సీలకు ఇచ్చి ఏదో సానుభూతి పొందాలనుకుంటారు, మైనారిటీలకు ఇచ్చి. విచిత్రంగా భారతీయ జనతా పార్టీ అవుతుంది ఇవన్నీ. మహేష్ ఒపీనియన్ తీసుకుందాం. మహేష్ మీరు ఎలా చూస్తారు ఇది మొత్తం? అంటే రాహుల్ గాంధీ చెప్తున్నది ఒకటి, కానీ గ్రాస్ రూట్ లెవెల్లో అవుతున్నది ఒకటి అనేసి ఆరోపణ అంటే అది ఫ్యాక్ట్ కూడా. అంటే ఇక్కడ 3 పొజిషన్లో అట్లీస్ట్ 1, 2 ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక జనరల్కో లేకపోతే ఏదో సోషల్ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉండేది. ఎమ్మెల్సీ పొజిషన్ కాబట్టి అక్కడే బీసీలకు ఇవ్వాలి. ఇంకా గ్రౌండ్లో ఎలాగో ఇవ్వలేదు కాబట్టి అక్కడైనా బీసీలకు ఇవ్వాల్సిన అవసరం, అంటే ఎమ్మెల్యేలో ఇవ్వలేదు కాబట్టి ఎమ్మెల్సీలో అయినా ఇవ్వాలి అన్నది కనీసం డిమాండ్ వస్తుంది. అక్కడ ఇవ్వలేకపోయారు. సో అక్కడ నేషనల్ లెవెల్లో కూడా ఇదే జరుగుతుంది. అంటే చెప్పడం ఒకటి, గ్రౌండ్లో అవుతున్నది ఒకటి. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రెండిట్లో ఒక్క మాట చెప్తా. ఈ రెండిట్లో తేడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ డైరెక్ట్గా మోసం చేస్తుంది, నేను నీకు ఇవ్వను పోరా అని. కాంగ్రెస్ పార్టీ అంతకంటే దుర్మార్గం నమ్మించి మోసం చేస్తుంది. అవును రావాలి మాకు ఓట్లు వేయాలంటారు, వీడు వాడికంటే దుర్మార్గంగా వేరిస్తాడు. నమ్మించి గొంతు వేయడం అంటారు దీన్ని, మిత్రశత్రుత్వం. వీడికంటే కొన్నిసార్లు బీజేపీ నయమే, ఎందుకంటే మనల్ని అవేక్కి చేస్తుంది. అంటే ఇప్పుడు టోనీ గారు చెప్పినట్టు అది నిజం కిరణ్ సార్. ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా రాహుల్ గాంధీ బీహార్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. 90s తర్వాత కాంగ్రెస్ అనేది ఎస్సీస్ అండ్ ఓబీసీలలో మనం నమ్మకం కోల్పోయినాం, మళ్ళీ ఆ పార్టీ అధికారం రావాలంటే వాళ్ళ నమ్మకం మనం సాధించుకోవాలంటారు. రాహుల్ గాంధీ మొన్న కూడా మాట్లాడారు, తెలంగాణలో 90% వరకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు, వాళ్ళకి రాజ్యాధికారం తీసుకొచ్చే బాధ్యత అని. అంటే వాళ్ళు చెబుతున్నారు, కానీ కిందికి వచ్చే వారికి ఏమవుతుందంటే, రాష్ట్ర స్థాయికి వచ్చే వారికి ఏమవుతుందంటే, ఈ అధికారం నిర్ణయం తీసుకునే ముఖ్యమంత్రులు కానీ మంత్రులంతా కూడా అగ్రకులస్తులు ఉండిపోతున్నారు. సో వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇక్కడ ఉన్న అగ్రకులస్తులు రెడ్లు వీళ్ళు ఎందుకు వాళ్ళు ఎన్నేళ్ల నుంచి మేము అధికారాన్ని అనుభవించి ఆ ప్రివిలేజెస్ అన్ని అనుభవించిన తర్వాత మా కింద ఉన్న వాళ్ళు మా స్థాయికి వస్తుంటే ఎవడైనా ఓరవలేకపోతారు. కానీ బట్ మా రాహుల్ గాంధీ మాత్రం జోడయాత్రలో సామాజిక న్యాయం తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పారు. సో ఇప్పుడు నాకు తెలిసి నేను బట్టి విక్రమార్క గారి స్పీచ్ నిన్న తర్వాత ఆ బీసీ యొక్క దెబ్బ అనేది ఏంది, సెగ అనేది ఏంది ప్రభుత్వం తలిగింది, అందుకనే వాళ్ళు మళ్ళీ రీసర్వే పెడుతున్నారని నాకు అర్థం అయిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళు హర్యానాలో ప్రభుత్వాన్ని కోల్పోయారు,
మహారాష్ట్రలో కోల్పోయారు, ఢిల్లీలో 0 వచ్చింది. ఇక వాళ్ళకి దిక్కు సౌత్, అది మళ్ళీ కర్ణాటక కూడా అట్లా అటు ఇటు ఉంది. సో తెలంగాణ మనం కాపాడుకోకపోతే ఇక మనం ఇక నెక్స్ట్ మనకు 20 సంవత్సరాలు అధికారం రాలేము. కనుక చెప్పినట్టు మనం చేసుకోవాలి. ఇప్పుడు దిక్కు లేదు. ఇప్పుడు అగ్రకులస్తులైనా కాంగ్రెస్కైనా బీసీలకి వాళ్ళు చెప్పిన ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిరో అది ఇవ్వకపోతే మాత్రం ఇక కాంగ్రెస్ ని తెలంగాణలో భూస్థాపితమే, ఇక నమ్మర్లే పరిస్థితి లేదు. ఒకవేళ నిరూపించుకొని ఒకవేళ వాళ్ళు అనుకున్న రిజర్వేషన్ ఇచ్చినట్లయితే మాత్రాన కేవలం రాజకీయ ఫలాలు ఏది సీఎంలు కానీ మంత్రులు నాకు తెలిసినంత వరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ భవిష్యత్తు ఉంటది. దేశం మొత్తంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కి ఒక సిద్ధాంతం లేదు, ఒక ఐడియాలజీ లేదు. కేవలం మీకు పవర్ రావాలి, ఎట్లా అగ్రకులస్తులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు పెట్టుకుని వాళ్ళు పవర్ తీసుకొస్తలేని వాళ్ళు అనుకుంటారు తప్ప కింద ఉన్నటువంటి బీసీ ఎస్టీలు వాళ్ళు వదిలేస్తున్నారు. కేవలం జస్ట్ వాళ్ళు ఓటర్గా లేకపోతే ఒక ఇది మళ్ళీ జెండాలు మోసే రథసారథిగా చూస్తారు తప్ప వాళ్ళకి అధికారం ఇస్తే ఒక్కళ్ళ ఈ తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే అసలు కాంగ్రెస్ కు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని నా అనాలిసిస్ నేను అనుకుంటున్నాను. కనుక వాళ్ళు ఖచ్చితంగా 100% కామారెడ్డి డిక్లరేషన్ ఇస్తేనే కాంగ్రెస్ భవిష్యత్తు, లేకపోతే భూస్థాపితం అయిపోతుంది తెలంగాణలో. ఈ రెడ్లు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి ఇది సరైన సమయం. ఎందుకంటే 3 రాష్ట్రాల అధికారం కోల్పోయింది. బీజేపీ చాలా వేగంగా అన్ని రాష్ట్రాలు విస్తరిస్తుంది. ఆర్ఎస్ అన్ని రాష్ట్రాల్లో తను విస్తరిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో అన్ని యూజీసీ కానీ అన్ని రకాల అన్నిట్లలో వాళ్ళు వేగంగా వాళ్ళ ఐడియాలజీ తగ్గట్టుగా లైక్ సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నారు. యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు క్యాప్చర్ చేసుకున్నారు. ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీస్ క్యాప్చర్ చేసుకోవాలనుకుంటారు. ముందస్తు వ్యూహం లేకపోతే కాంగ్రెస్ ఖచ్చితంగా మళ్ళీ భవిష్యత్తు ఉండదు. అది తెలంగాణ ఉండదు, ఎక్కడ కూడా ఉండదని నా యొక్క అనాలిసిస్. మురళి గారు, అదే ఇక్కడ తెలంగాణలో బీసీ ఈ సెన్సెస్ అంటే ఇది తెలంగాణలో జరిగిన క్యాస్ట్ సెన్సెస్ సర్వే ఇది ఒక కొత్త నాంది, అంటే కొత్త సోషల్ ఇంజనీరింగ్ దారితీస్తుందని అనుకుంటున్నారా? అంటే పొలిటికల్ సోషల్ రీఇంజనీరింగ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వెళ్ళడమో లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి వెళ్ళడమో జరుగుతుందా? లేకపోతే ఏదైనా కొత్త పార్టీ వచ్చే ఆస్కారం ఉందంటారు? కిరణ్ గారు, ఇప్పటివరకు అయితే బీజేపీ అయితే క్లియర్గా నో చెప్పేసింది, కులగణన చేయను అని చెప్పేసి. కాంగ్రెస్ చేసింది, తప్పుల తడకగా చేసింది, ఏదో తూతు మంత్రంగా అనిపించుకొని వదిలేసింది. ఇంకా ఇప్పుడైతే బీఆర్ఎస్ చేసింది అసలు దాచిపెట్టేసింది కంప్లీట్గా దాన్ని. ఇప్పుడైతే బీసీ సంఘాలు అన్నీ మేల్కొన్నాయి, అసలు దుమ్మెత్తి పోస్తున్నాయి ఈ సర్వే గురించి ఏంటి ఇదని. సో తప్పకుండా బీసీ ఫోర్సెస్ అన్నీ కలిపి ఏకమయ్యి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది ఖచ్చితంగా. ఈ 4 సంవత్సరాల టైంలో ఇంకా వేరే అదర్ ఫ్రంట్గా బీసీ ఫ్రంట్గా ఏర్పడి ఖచ్చితంగా ఏదైనా ఆల్టర్నేటివ్ పార్టీ కానీ ఆ ఆల్టర్నేటివ్ ఫ్రంట్ కానీ ముందుకు వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. బీసీలు అందరూ మేల్కొన్నారు. ఇంకా ఏ పార్టీని నమ్మే పరిస్థితులలో అయితే ప్రస్తుతానికి బీసీలు లేరు అని నేను అనుకుంటున్నాను. ఇంకా నమ్మితే మాత్రం మనకంటే వెధవలు దద్దమ్మలు ఎవరు ఉండరు. ఇంకా ఇన్ని సంవత్సరాలు దగ్గర 47 నుంచి ఇప్పటిదాకా మోసపోయాం. ఇంకెన్ని సంవత్సరాలను మోసపోతాం? ఇంకా మోసపోవడానికి మనకు సిగ్గుండాలని నేను చెప్తున్నాం. సో చూస్తే ఇది కొత్త శకం మొదలవబోతుందనేది చూడొచ్చు. ఇక్కడున్న బహుజన్ సమాజ్వాదీ పార్టీ లాంటి వాళ్ళు, లేకపోతే ఆల్టర్నేటివ్గా వచ్చే బీసీ పార్టీలు రేపొద్దున రావచ్చని కూడా ఒక అనాలిసిస్, అంటే పొలిటికల్ డిస్కషన్ చాలా వరకు జరుగుతుంది తెలంగాణలోనే కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ అంశం మీద చాలా వరకు చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గారి వరంగల్ మీటింగ్ తర్వాత, అక్కడ జరిగిన వరంగల్ మీటింగ్ తర్వాత చాలా వరకు సమీకరణలు మారుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సంఘాలు, బీసీ సంఘాలు, ముఖ్యంగా బహుజన సంఘాలు ఇవన్నీ కూడా చాలా ఓకల్గా డిమాండ్ని రైజ్ చేయడము, ఎప్పుడూ లేనంత రకంగా ఇప్పుడు అంతా యునైటెడ్ ఒకే ఫ్రంట్ మీదకి వచ్చి అందరూ మాట్లాడడము, అలాగే ఈ కులగణనలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో దానన్నింటినీ ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కూడా చేయడం, తర్వాత ప్రభుత్వం దిగొచ్చి దాన్ని రీసర్వే చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ అన్నది ఇక్కడ ఆల్టర్నేటివ్ సోషల్ రీఇంజనీరింగ్ అన్నది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నట్టుగా చూడొచ్చు. అదేవిధంగా ఈ తరుణంలో నేషనల్ పార్టీస్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎలా వాళ్ళ స్ట్రాటజీస్ ఉండబోతున్నాయి, అలాగే ఇక్కడున్న రీజనల్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఎలా చూస్తుంది, ఎలా దీన్ని
అడ్వాంటేజ్గా తీసుకుంటుంది అన్నది కూడా కొన్ని రోజుల్లో కొన్ని ఏళ్లలో ఈ ఇష్యూ మీద బయటకు వస్తుంది. ఏదేమైనా బీసీ సంఘాల అలాగే బీసీ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ అసోసియేషన్స్, బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్స్, బీసీ ఇంటెలెక్చువల్స్ వీళ్ళందరూ కూడా ఒకే తాటి మీద వచ్చి కులగణంలో ఉన్న లోపాలని వేలెత్తి చూపడం అన్నది డెమోక్రసీలో ఒక డీపెనింగ్ ఆఫ్ డెమోక్రసీలో ప్రాసెస్లో భాగంగానే మనం చూడాల్సిన అవసరం ఉందనేసి తెలియజేస్తూ ఈ చర్చలో పాల్గొన్న మన వక్తలు ఎవరైతే ఉన్నారో టోనీ గారు కానివ్వండి, మురళి గారు కానివ్వండి, ఢిల్లీ నుంచి పాల్గొంటున్న మహేష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొక అంశం మీద మనం యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదం.